బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేటు బస్సు లోయలో పడింది. ఈ ప్రమాదంలో పలువురు మృతి చెందినట్లుగా తెలుస్తుంది. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా సమాచారం. చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. భద్రాచలం దర్శనం ముగించుకొని అన్నవరం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సులోని ప్రయాణికులు చిత్తూరు జిల్లాకు చెందిన వారిగా సమాచారం. ఘటనా స్థలంలో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. అల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఒక ప్రైవేటు బస్సు లోయలో పడింది. ఈ ప్రమాదంలో పలువురు మృతి చెందినట్లుగా తెలుస్తుంది. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా సమాచారం. చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. భద్రాచలం దర్శనం ముగించుకొని అన్నవరం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సులోని ప్రయాణికులు చిత్తూరు జిల్లాకు చెందిన వారిగా సమాచారం. ఘటనా స్థలంలో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. అల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఒక ప్రైవేటు బస్సు లోయలో పడింది. ఈ ప్రమాదంలో పలువురు మృతి చెందినట్లుగా తెలుస్తుంది. ఇక ఈ ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రతాప్ ఫోన్ లైన్లో అందిస్తారు. ప్రతాప్, చక్రి ఈ రోజు ఉదయమే మాకు ఒక విషాదమైన ఘటన జరిగింది. అది అల్లూరు జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. చిత్తూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్ లో ఓ ప్రైవేటు బస్సు అదుపు తప్పి లోయలో పడిన సంఘటన ఈ రోజు ఉదయమే తీవ్ర కలకలం రేపింది. బస్సులో 30 మంది ప్రయాణిస్తున్నట్లు, దాంట్లో 15 మంది చనిపోయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా సిగ్నల్ లేకపోవడం వల్ల అక్కడి నుంచి ఎటువంటి సమాచారం రావట్లేదు. ఇప్పటికే సమాచారం అందుకున్న పోలీసులు బస్సు దగ్గరికి బయలుదేరి వెళ్లారు. చింతూరు జిల్లా నుంచి ఉన్న భక్తులందరూ కూడా భద్రాచలంలో శ్రీరాముని దర్శించుకుని తిరిగి వస్తుండగా అన్నవరం వెళ్లే క్రమంలో ఈ బస్సు అదుపు తప్పి లోయలో పడినట్లుగా విషయం తెలుస్తుంది. ప్రతాప్, ఈ బస్సులో ప్రయాణిస్తున్న అందరూ కూడా అదుపు తప్పి బస్సు పడిపోవడం వల్ల అందరూ మంచి నిద్ర మత్తులో ఉన్నట్టుగా, అది ఈ రోజు ఉదయం తెల్లవారుజామున జరిగిందా అర్ధరాత్రి జరిగిందా అనే కోణంలో పోలీసులు అక్కడికి చేరుకుని ఇప్పటికే పరిశీలిస్తున్నారు. ఈ బస్సులో ప్రయాణిస్తున్న వాళ్ళంతా కూడా దర్శనానికి వెళ్ళినట్లుగా, అక్కడి నుంచి మళ్ళీ అన్నవరం వెళ్తుండగా ఈ ఘటన జరుగుతున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం అయితే కొంతమంది ఈ బస్సులో చనిపోయిన వారంతా కూడా ఎక్కువగా మహిళలు ఉన్నట్టుగా చెబుతున్నారు.